10వ తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ఇంకోలులో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న బాలిక వసతి గృహంలో ఉంటోంది. ప్రధానోపాధ్యాయుడు బడుగు వీరయ్య మాయమాటలతో విద్యార్థినిని లొంగదీసుకున్నాడు. సంక్రాంతికి ఇంటికి వెళ్లిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబీకులు ఈ నెల 20న పాఠశాల వద్ద ఆందోళన చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడితో పాటు అతనికి సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయుడు నీలం కుమార్ను పూసపాడు గ్రామంలో అరెస్ట్ చేశారు. నిందితులిద్దరిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు చీరాల డీఎస్పీ తెలిపారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదే స్కూల్లో హాస్టల్లో ఉంటుంది. ఆ హాస్టల్లో ఉన్న సమయంలో ఆ కాలేజీ హెడ్ మాస్టర్ కమ్ డైరెక్టర్ బడుగు వీరయ్య అతను ఆ అమ్మాయిపై లైంగిక వేధింపుకు గురి చేశాడు. అతనికి అదే హై స్కూల్లో పీఈటీకి పనిచేస్తున్న నీలం కుమార్ అని అతను సహకరించాడు. దానిలో మనం పోక్సో సెక్షన్ వేసాం, 376 వేసాం. అలానే 6 ఆఫ్ పోక్సో అంటే ఈ పోక్సో యాక్ట్ అత్యంత హైయెస్ట్ సెక్షన్ కన్విక్షన్ ఉందన్నమాట. దీనికి లైఫ్ ఉంది. దీనికి